నడిపించారు. కొద్ది మాటలు మనం దేవుని యొక్క వాక్యంలోంచి మరి దానియేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరి దానియేలు గారి జీవితంలో ప్రభు చేసినటువంటి అద్భుతాలు, ఏ విధంగా తన ప్రార్థన జీవితంలో ముందుకు కొనసాగారు, భయంకరమైన శోధన ఎదురైనా సరే తన ఆత్మీయతను చల్లార్చుకోకుండా ఏ విధంగా ప్రభు మీద ఆధారపడి ముందుకు వెళ్ళారు, ఈ విషయాలన్నీ కూడా మనము దేవుని యొక్క లేఖనములో నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ సాయంకాలం అయ్యా 8వ తారీఖు ఈ సెప్టెంబర్ నెలలో 9వ నెలలో మళ్ళా ఈ రాత్రి నీ పాదాల యొద్దకు వచ్చి కొంత సమయం మేము గడపడానికి 7 గంటల నుంచి ప్రార్థన జరుగుతూ ఉంది. అయినా ఎవరెవరు ఏ విధంగా ఈ కూడికలో పాలు పంపులు పొంది మిమ్మలను స్తుతి కీర్తనల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థనల ద్వారా మిమ్మలను ఆరాధించారో ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించండి. నాయనా, నీ బిడ్డలు ఏ సమస్యలతో వస్తున్నారో, ఏ అవసరాలతో వస్తున్నారో, ఏ ఇబ్బందులతో వస్తున్నారో ప్రతి ఒక్కరిని కనికరించండి. ఎంత ఘోరమైన పాపి వచ్చినప్పటికీ త్రోసివేసే దేవుడి కాదు, ప్రతి ఒక్కరిని హక్కుని చేర్చుకుని చేరదీసే దేవుడు నాయన. ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడు, నీకు స్తోత్రం. ఈ యొక్క రాత్రి కొద్ది మాటలు మాకు వినిపించి మమ్మలను నీ కృపలో తృప్తిపరచమని, నీ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని గుర్తించిన వారిగా, నీ వాక్యములో ఉన్నటువంటి సంతోషాన్ని గ్రహించేవారిగా, మీ వాక్యములో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి అనుభవాలు మేము గుర్తించి నీ కృపలో ముందుకు వెళ్ళడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాత్రమే మహిమ పొందండి, మీరు మాతో మాట్లాడండి. యేసయ్య నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, కూర్చోండి, సర్దుకుని ఖాళీగా కూర్చోండి. దేవుని యొక్క మహాకృపలో మరొకసారి దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం అందరం చేరి మరి ప్రభువుని ఘనపరిచే గొప్ప అవకాశం దేవుడిచ్చారు. ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలో 7 రోజులు పూర్తి చేసుకుని 8వ రోజు అలాగే 8వ తారీఖు ఈ రాత్రి మరలా దేవుని పాద సన్నిధిలో మనం ఈ విధంగా మొరపెట్టడానికి, విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుడు మనతో నడిపించారు. ఉదయకాల ప్రార్థనలో అలాగే పగలు కూడా అనేక మంది స్త్రీలు దైవ సన్నిధికి వచ్చి గంటల తరబడి మరి ప్రతి పగలు కూడా మొరపెట్టడానికి, గంటల తరబడి ప్రతి పగలు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ఉపవాసములతో దేవుణ్ణి స్తుతించడానికి మరి అనేక మంది బిడ్డలకు ఇచ్చిన ఆసక్తిని బట్టి నేను మనసారా ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా మళ్ళీ స్త్రీలు పురుషులు మనం అందరము దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి దేవుడు ఎంతగానో మనకి సహాయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి దినము కూడా ఇదొక నూతనమైనటువంటి దినాన్ని మనం చూడటానికి, ఒక నూతనమైనటువంటి రీతిలో ప్రభు మనతో మాట్లాడుతూ తన చల్లని మెల్లని స్వరాన్ని ప్రభు మనకి వినిపిస్తూ మనలను బలపరుస్తున్న రీతిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 16వ వచనం. అంతట రాజు
అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా అంతటి రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో సింహము యొక్క గృహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారు ఎంత విడుదల చేయాలని, దానియేలును ఏదో రూపంలో రక్షించాలని, సూర్యుడు అస్తమించే వరకు ఎంత ప్రయత్నం చేసినా మనుషుల యొక్క అరుపులు కేకలు ఎక్కువైపోయాయి. మీరు చట్టం మీద సంతకం పెట్టారు, శాసనం మీద సంతకం పెట్టారు, మీరు చేసింది దేని మీద ఏదో సంతకం పెట్టారో దాన్ని జరిగించండి. కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను చూస్తే, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే, వాళ్ళు ఎంతగా చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దానియేలును ఏదో రకంగా లేకుండా చేయాలి, రాజు పక్కన లేకుండా చేయాలి, రాజ్యంలో లేకుండా చేయాలి. ఏమండి, ఇంకా వాళ్ళ కళ్ళ ముందు ఆ అధిపతులకు, ఆ అధికారులకు కనపడకుండా, ఆ ప్రధానులకు కనపడకుండా చేయాలి అని వాళ్ళ యొక్క ఆలోచన. కానీ రాజు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఏమండి, అతను మరి సంతకం చేసినటువంటి కారణాన్ని బట్టి ఇంకా అతని చేతిలో అవకాశం ఏమీ లేదు. మాట తప్పకూడదు, చేసినటువంటి శాసనం వెనక్కి తీసుకోకూడదు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇంకా రాజు ఏమీ చేయలేక ఉన్నప్పుడు వాళ్ళు దానియేలు గారిని తీసుకుని ఏం చేశారంటే సింహాల గృహలో పడదోసిరి. రాజు ఆజ్ఞేయగా, ఇంకా రాజు ఆజ్ఞ ఇచ్చాడు, సరే మీరు ఏమైతే అనుకుంటున్నారో అదే మీరు చేయండి, ఏదైతే మనం శాసనం పెట్టుకున్నామో అదే మీరు జరిగించండి. 30 దినాలు రాజును ఎవరైతే పూజించారో వాళ్ళని సింహాల గృహలో పడద్రోయబడినని మనం పెట్టుకున్నాం కదా, దానినే మీరు కొనసాగించండి అని దానియేలు గారిని బొంట్రోతులకి అప్పగించినప్పుడు దానియేలు గారిని పట్టుకుని సింహాల గృహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పును. అంటే రాజుగారికి ఒక నమ్మకం ఉంది. అక్కడ అతడు మాట్లాడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు గారితో అంటాడు, నువ్వు అనుదినము నువ్వు తప్పక సేవించుచున్న నీ దేవుడి నిన్ను రక్షిస్తాడు. అంటే దానియేలు గారు పూజించేటువంటి యెహోవా దేవుని మీద రాజుగారికి ఏముంది? ఇప్పుడు నమ్మకం ఉంది ప్రియులారా, నమ్మకం. అంటే దానియేలు గారు ఆరాధించేటువంటి దేవుడు అతడు సామాన్యుడు కాదు. ఆయన గొప్ప దేవుడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు. 30 దినాలు ఒక మనిషిని పూజించమని, రాజును పూజించాలని మేము శాసనాన్ని తయారు చేసినప్పటికీ దానిని కూడా ధిక్కరించి, ప్రాణాన్ని కూడా లెక్క చేయక సింహాల గృహలో పడేస్తామని తెలిసినా సరే తన దేవుణ్ణి పూజించడం మానలేదు. కనుక ఆ దేవుడే దానియేలును ఏం చేయాలి? ఇప్పుడు రక్షించాలి. ఆ దేవుడే దానియేలును కాపాడాలి. ఆ దేవుడే దానియేలును ఆ సింహాల గృహలో వీళ్ళు పడేశారు, కానీ ఆ సింహాల నోట నుండి ఆ దేవుడే, దానియేలు పూజించే దేవుడే దానియేలును ఏం చేయాలి? ఇప్పుడు కాపాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రాజుగారికి నమ్మకం ఉంది ఈయన ఆరాధించే దేవుని మీద. ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రియులారా దైవ సన్నిధికి వస్తారు, కానీ చాలామంది జీవితాల్లో నమ్మకం లేనటువంటి పరిస్థితులు. వస్తారు, వెళ్ళిపోతారు, అంతే. ఇంతకీ అయ్యో మా దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు అనేటువంటి విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. వస్తారు వెళ్తారు అంతే. కానీ నమ్ముటి నీ వలన అయితే నమ్మువానికి సమస్తము
సాధ్యమే. అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడంట మనం ఏమంటే ఒక మంచి తీర్మానంతో రావాలి. ఎలాగా? నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, తన్ను అడుగు వారికి ఫలము దయచేవాడు అని ఏం చేయాలి? ఇప్పుడు మనం నమ్మి రావాలి, విశ్వసించి రావాలి. చాలామంది అటువంటి విశ్వాసములు ఉండదు ప్రియులారా. ఏమో ఈ సమస్యలు తీరుతాయో తీరవో, ఈ కష్టాలు పోతాయో పోవో, ఈ బలహీనతలు పోతాయో పోవో, ఈ యొక్క అవసరాలు తీరుతాయో తీరవో, మనం అనుకున్న కార్యాలు జరుగుతాయో జరగవో, లేకపోతే ఈ ఇల్లు మనం కడతామో కట్టమో, ఈ స్థలం కొంటామో కొనమో, ఈ బిడ్డలకి పెళ్ళి అవుతుందో అవదో, ఈ గర్భఫలం వస్తుందో రాదో, ఈ వ్యాధి తగ్గుతుందో తగ్గదో, ఈ అవసరం తీరతుందో తీరదో, ఈ ఇబ్బంది నుంచి మనం బయటకు వస్తామో రామో, ఈ సమస్యలు పోతాయో పోవో అని చాలామంది ప్రియులారా, చాలామంది జీవితాల్లో అపనమ్మకం, చాలామంది జీవితాల్లో సందేహం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం ఒక స్థిరమైనటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఒక స్థిరమైనటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండగలిగితే ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. నమ్మకం లేనప్పుడు మన జీవితంలో ఏ కార్యం జరగదు. నమ్మకం లేనప్పుడు ఏ మేలు కూడా మనం పొందలేం. దేవుని బిడ్డలారా, నమ్మాలి. అబ్రహాము అంతగా దీవించబడ్డానికి కారణం, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఏమండి, యెహోవా దేవుడు చెప్పాడు, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశాన్ని నువ్వు విడిచి నువ్వేం చేయాలంటే నేను చూపించే దేశానికి రావాలి. ఆ మాటను నమ్మాడు. ఆ మాటను నమ్మకపోతే తన బంధువులు విడిచిపెట్టలేడు, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టలేడు, తన దేశాన్ని కూడా విడిచిపెట్టలేడు. నమ్మాడు కాబట్టి ప్రియులారా, ఏమండి, ప్రభు చెప్పిన దానికి లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్తే హల్లెలూయా. తండ్రి చెప్పిన దానికి లోబడ్డాడు. ఏమండి, ఆయనకి పెద్ద అప్పటికప్పుడు అనుభవం తప్ప అంతకుముందు అనుభవం ఏమీ లేదు కదా. కానీ ఆయనని పిలిచిన దేవుడు సర్వశక్తి గల దేవుడని నమ్మాడు. దేవునికి స్తోత్రం. సర్వశక్తి గల దేవుడని విశ్వసించాడు. సర్వశక్తి గల దేవుడని ఏమండి గ్రహించాడు. ఆయనే నిజ దేవుడని గుర్తించాడు. ఆయనే నిజ దేవుడని నమ్మి తండ్రి చెప్పినట్లుగా బంధువులను, తండ్రి ఇంటిని, దేశాన్ని విడిచిపెట్టి ప్రభు చూపించే దేశానికి ఏమయ్యాడు? ప్రయాణమయ్యాడు. ఇప్పుడు ఎవరి మీద నమ్మకం తేలుతున్నాడు? దేవుని మీద. ఇప్పుడు దేవుని మీద నమ్మకం తేలుతున్నాడు. మరి దేవుని మీద నమ్మకం వెళ్తున్నప్పుడు దేవుడు అబ్రహాముని ఏమండి ఎప్పుడైనా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అబ్రహాముని ఎప్పుడు విడిచిపెట్టలేదు. అబ్రహాము దేవుని నమ్మి దేవునితో స్నేహం చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి ముందుకెళ్ళాడు కాబట్టి తన యొక్క సహవాసమే, తండ్రితో చేసినటువంటి స్నేహమే తన జీవితంలో, తన కుటుంబంలో అన్ని రకాలుగా మేలు చేసుకుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్తే హల్లెలూయా. ప్రభు చేసే మేలులు కంటికి కనబడవు, చెవికి కనబడవు, హృదయానికి గోచరం కాదు. ప్రతి విషయంలో కూడా సమృద్ధిని చూశాడు. ప్రతి విషయంలో పశువుల పరంగా అభివృద్ధి పొందాడు, పనోళ్ళ పరంగా అభివృద్ధి పొందాడు, దాసీల పరంగా అభివృద్ధి పొందాడు, భార్య పరంగా, బిడ్డల పరంగా కూడా దీవించబడ్డాడు. ఏమండి, తన ఆస్తి కలిసి నివసించలేనంత ఆస్తిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. లోతు ఈయన కలిసి నివసించలేనంత గొప్ప సంపద దేవుడు ఆయనకి ఇచ్చాడు. దానికి కారణం నమ్మాడు దేవుణ్ణి. ఈరోజు మనం నమ్ముతున్నామా? నమ్మకే ఈరోజు అనేక మంది జీవితాల్లో కార్యాలు జరుగుతలేదు. నమ్మాలి. నమ్మకపోతే ఏ మేలు కూడా దేవుడు మన జీవితంలో చేయలేడు. మన కుటుంబాలు రక్షణ పొందాలని నమ్మాలి. మన బిడ్డలు రక్షించబడాలని నమ్మాలి. మన యజమానులు, మన బిడ్డలు, మన రక్త సంబంధులు, మన బంధువులు రక్షణ పొందాలని నమ్మాలి. మన గ్రామం రక్షించబడాలని నమ్మాలి. మన దేశం రక్షించబడాలి. ప్రపంచం రక్షించబడాలి. ప్రతి దేశము రక్షించబడాలి. ఏమండి, ఎందుకంటే ఈ సృష్టి అంతటిని దేవుడే చేశాడు. ప్రజలందరూ ప్రభు దగ్గరికి రావాలి. ప్రతి మోకాలు సన్నిధిలో వంగాలి.
ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి, నమ్మాలి ప్రియులారా. అందుకనే ఆ తండ్రి అంటాడు, ప్రభుని అడుగుతుంటాడు, అయ్యా నాకు అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. అపనమ్మకం రాకుండా ఆ తండ్రి అడుగుతున్నాడు దేవుణ్ణి, అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయండి. ఒక కుమారుని తీసుకొచ్చాడు. ఆ కుమారుడు ఎక్కడ పడిపోతున్నాడో తెలియని పరిస్థితి. అగ్నిలో పడిపోతున్నాడా, నీళ్ళలో పడిపోతున్నాడో తెలియదు. కానీ ఆ వ్యాధితో ఎంతకాలం నుంచో బాధపడుతున్నాడంట? బాల్యము నుండి బాధపడుతున్నాడు ఆ బిడ్డ. ఇంకా బాల్యము నుండి అంటే చిన్న వయసులోంచి కూడా ఆ వ్యాధితో బాధపడితే ఇంకా తల్లికి సంతోషం ఏముంది, తండ్రికి సంతోషం ఏముంది? ఆ బిడ్డను కాచుకోవడం సరిపోతుంది. వాళ్ళకి ఏ పని పాటకి వెళ్లకుండా ఆ బిడ్డను కనిపెట్టుకోవడం సరిపోతుంది. ఏమో కనిపెట్టకపోతే ఈ లోపల ఎక్కడ ఏ అగ్నిలో పడిపోతాడో మనం చూడకపోతే అగ్నిలో కాలిపోతాడు, ప్రాణం పోతుంది. లేకపోతే ఏ నీళ్ళలో పడ్డాడంటే, ఏ కాళ్ళలోనో ఎక్కడైనా పడ్డాడంటే ఇంక మనం చూడలేదంటే అతని ప్రాణం అందులో పోతుంది. కనుక ఆ నీళ్ళ దగ్గరికి, అగ్ని దగ్గరికి వెళ్లకుండా ఆ బిడ్డను ఏం చేస్తున్నారు? కాపాడుకుంటున్నారు. వారు తెలుసుకున్నాడు. ఎంతో వైద్యం చేయించి ఉంటాడు, ఎంతోమంది వైద్యుల దగ్గరికి తిప్పుంటాడు, ఎన్నో మందులు వేయించి ఉంటాడు, ఎంతోమంది సలహాలు తీసుకుని ఉంటాడు, ఎన్నో రకాల మందులు, ఏమంటే తన సొంత ప్రయత్నాలు మొత్తం మీద ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు. కానీ ఆ బిడ్డకున్నటువంటి వ్యాధి తగ్గలేదు. ఎవరో చెప్పుంటారు, మొత్తం మీద ఎలాగో తెలుసుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వెళితే నా కుమారుడి యొక్క వ్యాధి తగ్గుతుంది, బాగవుతుంది. మొత్తం మీద తెలుసుకోవడమో ఎవరో చెప్పడమో మొత్తం జరిగింది. ఆ బిడ్డను తీసుకుని ప్రియులారా యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వస్తే, అయ్యా ఎలాగా నా బిడ్డ చిన్న ఈ నురుగు కారుస్తున్నాడు, అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోతున్నాడు, మేము కూడా ఉండి కాపాడుకుంటున్నాం అంటే ప్రభు అడిగాడు, ఇతనికి ఈ వ్యాధి ఎంతకాలం నుండి ప్రారంభమైంది, ఎంతకాలం నుండి ఈ వ్యాధి ప్రారంభమైందని ప్రభు అడిగినప్పుడు ఆ తండ్రి చెప్తాడు, ఇతనికి బాల్యం నుండి, అంటే చిన్న వయస్సు నుండి కూడా ఈ వ్యాధి ప్రారంభమైంది. చాలా ప్రయత్నాలు చేస్తాం, చాలా చోట్లకు తిప్పాం, చేయవలసినటువంటి ప్రయత్నాలు అన్నీ చేస్తాను, వెళ్ళవలసిన కాడికి వెళ్ళాను, మందులు వేయించాం, ఆ మందు ఈ మందు మొత్తం అన్ని మందులు, లోకంలో ఉన్నటువంటి ఏ వైద్యమైతే చేయాలో అన్నీ చేయించాము. కానీ ఈ బిడ్డ యొక్క వ్యాధి మాత్రం ఏమవ్వలేదు, తగ్గలేదు. అయ్యా మీరు బాగు చేస్తారని ఈ బిడ్డను తీసుకొచ్చాం, దయచేసి మాకు నమ్మకము కలిగినట్లు మాకు సహాయము చేయండి. ఆ మాటలు కిందకి చదవండి. ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు వాడు బాల్యము నుండియే అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే, అయ్యా ఏమైనా మీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని. అది ఎంత వచనం చెప్పారా? మార్కు సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. అయ్యా మీ వలనే, అయ్యా మాకు సహాయం చేయండి, అది మీ వలనే జరగాలి. నా బిడ్డ బాగుపడాలంటే అది మీ వలనే. నా బిడ్డ ఈ వ్యాధి నుంచి, ఈ బలహీనత నుంచి బయటికి రావాలంటే అది మీ వలనే. అయ్యా మాకు నమ్మకము కలుగునట్లు మాకు సహాయం చేయండి. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మా పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి అని ఆ తండ్రి దేవునికి ఏం చేస్తున్నాడు? మొరపెట్టుకుంటున్నాడు, తండ్రిని బతిమాలుకుంటున్నాడు. ఎందుకంటే లోకంలో చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు, లోకంలో తిరగవలసిన కాడికి తిరిగాడు, వెళ్ళవలసిన కాడికి వెళ్ళాడు, అడగవలసిన కాడికి అడిగాడు, చేయవలసినంత చేశాడు, తిప్పవలసిన కాడికి తిప్పాడు.
ఖర్చు పెట్టవలసిన కాడికి ఖర్చు పెట్టాడు, కానీ బిడ్డ యొక్క ఆరోగ్యం మాత్రం మెరుగవ్వలేదు. ప్రభువుని బతిమాలు కొట్టినాడు, అయ్యా మీరే మాకు సహాయము చేయాలి, మీరే మాకు సహాయము చేయాలి అని ప్రభువుని అడుగుతుంటే ప్రభు అంటారు, నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము ఏమండి నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. ఏమండి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, సాధ్యమే. నువ్వు నమ్ముట నీ వలనైతే, నువ్వు నమ్మితే నీ యొక్క కుమారుడు ఈ వ్యాధి నుంచి బయటకు వస్తాడని, ఈ రోగం నుంచి బయటకు వస్తాడని నువ్వు నమ్మగలిగితే నీకు సమస్తము కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తా, హల్లెలూయా, హల్లెలూయా. గాలి తుఫానులు అణచిన దేవా, గొప్ప దేవా, అందరూ పాడదాం, చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. అందరూ పాడాలి, స్వరం ఎత్తి చప్పలు కొడుతూ హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. గ్లోరీ, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రము ప్రభువా, నీకే స్తోత్రము తండ్రి, నీకే స్తోత్రము ప్రభువా, నీకే స్తోత్రము. నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. ఆరాధనలను మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింపచేసిన దేవా, గొప్ప దేవా, ఆరాధనలను మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మోడైన బ్రతుకును చిగురింపచేసిన దేవా, గొప్ప దేవా, తండ్రి నీకే స్తోత్రం. అందరూ పాడుదాం, స్వరమెత్తి చప్పట్లతో ప్రభుని గణపరుద్దాం. ఎవరు కూడా నిశ్శబ్దం ఉండొద్దు. నీకే స్తోత్రం. హల్లెలూయా. వర్షిప్ యు జీసస్, వర్షిప్ లార్డ్. నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే. హల్లెలూయా, సమస్తము సాధ్యమే. హల్లెలూయా, సమస్తము సాధ్యమే. హల్లెలూయా, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. హల్లెలూయా. రెండు చేతులెట్టి దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే నీకు నీ జీవితంలో సాధ్యం అవుతుంది ఈ కార్యం. ఆ తండ్రి అంటాడు, అయ్యా నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకము వెంటనే నమ్మకం ఉండకుండా సహాయం చేయండి, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. దేవునికి స్తోత్రం. అపనమ్మకం అనేది నాలోకి రాకుండా మా కొరకు మాకు సహాయం చేయండి అని బిగ్గరగా చెప్తున్నాడు అన్నమాట. దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు ఆ తండ్రిలో ఏమాత్రము అపనమ్మకం ఉందనుకోండి, అక్కడ స్వస్థత కార్యం జరగదు. అంటే ప్రభు చేసేటువంటి కార్యం జరగదు. ఇప్పుడు ప్రభు చేసే కార్యం జరగాలంటే తండ్రి విశ్వసించాలి. ఏమని? ప్రభు నా కుమారుణ్ణి బాగు చేస్తాడు, నా కుమారుని స్వస్థపరుస్తాడు. శతాధిపతి నమ్మాడు. యేసయ్య మాట చెప్తే నా ఇంటికాడ దాసుడు బాగవుతాడని. అందుకని శతాధిపతి ఏమైతే నమ్మాడో అదే ప్రకారంగా ఇంటికాడ ఉన్న దాసుడు ఏమయ్యాడు? బాగయ్యాడు. ప్రభు అన్నాడు, నేను వస్తానంటూ అన్నాడు. వద్దు ప్రభు, నువ్వు రావటానికి నేను యోగ్యుణ్ణి
కాను. మీరు మాట సెలవివ్వండి. మీరు మాట సెలవిస్తే నా దాసుడు బాగవుతాడు. ప్రభు అన్నాడు, నీ దాసుడు బాగవుని గాక అని చెప్పాడు. అదే ప్రకారంగా ఈ శతాధిపతి వెళ్ళేసరికి ఆ దాసుడు లేచి నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య మాటను నమ్మాడు. ఎవరు? శతాధిపతి. యేసయ్య మాటను నమ్మాడు శతాధిపతి. ఇప్పుడు రాజు ఎవరిని నమ్ముతున్నాడు? దానియేలు ఆరాధించే దేవుని నమ్ముతున్నాడు. దానియేలు పూజించే దేవుని నమ్ముతున్నాడు. నీ దేవుడే నిన్ను రక్షించాలి. నా చేతిలో లేదు, నా చేతిలో ఉన్న అధికారాన్ని నేను వదిలేశాను. ఈ మనుషులందరూ ఒకటైపోయారు నీ మీద కుట్ర చేసి నిన్ను ఏదో రకంగా తప్పించాలని, రాజ్యంలో లేకుండా, కళ్ళ ముందు లేకుండా ఏదో చేయాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు తెలియదు, ఇదంతా కూడా నీ కొరకే చేస్తున్నారనేటువంటి కుట్ర నాకు తెలియదు. కాబట్టి ఇంక దేవుడే నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్నేం చేయాలి? ఇప్పుడు రక్షించాలి. అనుదినము తప్పక నువ్వు సేవించి నువ్వు ప్రార్థిస్తున్న దేవుడే అనుదినము నీ గదిలో మోకరించి ముమ్మారు పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, ఆ ప్రార్థించే ఏ దేవునికైతే ప్రార్థిస్తున్నావో ఆ దేవుడి నిన్ను కాపాడాలి. ఇంకంతకన్నా ఇంకెవరి చేతుల్లో లేదు. అది ఎవరు వల్ల అవదు. అంటే రాజు దానియేలు పూజించే దేవుని మీద పూర్తి నమ్మకము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శతాధిపతి యేసయ్య మాట మీద నమ్మకం కలిగి ఉన్నాడు. శతాధిపతి యేసయ్య మాట మీద నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి శతాధిపతి కోరినట్లుగా తన దాసుడు ఏమయ్యాడు? ఇంటికాడ బాగయ్యాడు, స్వస్థత పొందాడు. లేవలేని వాడు లేచి నడుస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు అన్నాడు, నీ దాసుడు బాగుపడుగా కంటే ఇంటికి వెళ్ళేసరికి అతడు లేచి నడుస్తున్నాడు. అంటే ఇది అద్భుతం. అంటే యేసు ప్రభు మాటను నమ్మాడు అతడు. కానీ ఈ తండ్రి అయితే ప్రత్యక్షంగా తన కుమారుని యేసయ్య వద్దకే తీసుకొచ్చాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఆ మాట చదవండి, ముగిస్తున్నాను. జనులు గుంపు కూడి తన యొద్ద పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. దేవునికి స్తోత్రం. మోగవైన చెవిటి దయ్యమా, ఈ కుమారుని విడిచిపో, ఇతనిలో ఇంకెప్పుడు ప్రవేశించకని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను ప్రభు గద్దించాడు. ఎప్పుడైతే ప్రభు గద్దించాడో అది కేక వేసి వారిని ఎంతో విలువెల్లాడించి వదిలిపోయిను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండును గనుక అనేకులు వాడు చనిపోయాడని అంటున్నారు అనేక మంది. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత దేవునికి స్తోత్రం. అయితే ఆ అపవిత్రాత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో అతడు చచ్చిన వాళ్ళ వల్లే అయిపోతే అందరూ అనుకున్నారు ఈ కుమారుడు చనిపోయాడు. కానీ యేసు ప్రభు వారు అతని చెయ్యి పట్టుకున్నారంట. ఎవరు చెయ్య? ఆ కుమారుని చెయ్యి పట్టుకుంటే వాడు నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, సమస్యలు పడిపోయిన వ్యక్తిలోనికి మళ్ళీ జీవం, శక్తి వచ్చింది, బలం వచ్చింది. ఏమండి, కోల్పోయిన ఆరోగ్యం వచ్చింది, పరిపూర్ణమైనటువంటి స్వస్థత వచ్చింది, పరిపూర్ణమైనటువంటి నెమ్మది వచ్చింది, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఎప్పుడైతే ఆ బిడ్డలోకి వచ్చిందో చచ్చిపోయాడని అనుకుంటున్నారు వీళ్ళందరూ. కానీ చెయ్యి పట్టుకున్న వెంటనే ఆ బిడ్డ లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులెట్టి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంటే తండ్రి యొక్క నమ్మకమే కుమారుడికి ఏమిచ్చింది? స్వస్థతనిచ్చింది. శతాధిపతి నమ్మకమే దాసుడికి స్వస్థతనిచ్చింది. ఇప్పుడు రాజు నమ్మకం ఏంటి? దానియేలు పూజించే దేవుడు దానియేలును కాపాడతాడు. సింహాల నోటిలో పడిపోకుండా కాపాడుతాడు. సింహాల నోటిలో పడిపోకుండా తన భక్తుడి ప్రాణాన్ని
అతడు ఆరాధించే దేవుడే అతనికి సహాయము చెయ్యాలి. అంటే రాజు పూర్తి నమ్మకము రాజు దేవుని మీద ఉంది. మరి రాత్రి మనకి దేవుని మీద ఉందా అటువంటి నమ్మకం? అటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉన్నామా? శతాధిపతి యేసయ్య మాట మీద కలిగిన నమ్మకం. ఏమండి, ఈ యొక్క అగ్నిలో నీళ్ళలో పడిపోతున్నటువంటి కుమారుడు యొక్క తండ్రి, అపవిత్రాత్మ పట్టుకున్నటువంటి తండ్రి యేసయ్యను పూర్తిగా నమ్మాడు కాబట్టి బిడ్డను రక్షించుకోవడానికి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. ఈరోజు నేను అంటాను, మన బిడ్డలు మన భర్తలు ప్రభు సన్నిధికి రాగలిగితే వారిలో ఉన్న దురాత్మలు ఏమవుతాయి? బయటకు పోతాయి. ఈరోజు వారిలో ఉన్న దురాత్మలు వారిని ప్రభు దగ్గరికి రాకుండా చేస్తున్నాయి. వాళ్ళు ఎందుకు రావట్లేదు చెప్పన? నీ కుమారుల్లో దురాత్మలు ఉన్నాయి, నీ భర్తలో దురాత్మ ఉంది. ఆ దురాత్మలే అతన్ని మందిరానికి రాకుండా చేస్తుంది. నీ కుమారుల్లో దురాత్మలు ఉన్నాయి, ఆ దురాత్మల వల్లనే అతను మందిరానికి రావటం లేదు. నీ ఇంట్లో అన్నదమ్ములవని, అక్క చెల్లెలవని, నీ తోబుట్టవులని, నీ బంధువులని వారు ఇంకా ప్రభుని తెలుసుకోకుండా ప్రభు దగ్గరికి రాకుండా లోకంలో తిరుగుతున్నారంటే వారిలో కొన్ని దురాత్మలు ప్రవేశించి వాళ్ళని ఏం చేస్తున్నాయి? లోకంలో తిప్పుతున్నాయి. అందుకనే లోకములో శరీరాశలు, నేత్రాశ, జీవపు డమ్మం అవి తండ్రి వల్లవ పుట్టినవి కావు. ఎవడైనా వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాని మీద ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వారిలోని దురాత్మలు పోవాలంటే దురాత్మలు పోగొట్టే దేవుని వాక్యం దగ్గరికి వాళ్ళు రావాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని పాదాల దగ్గర రాగలిగితే వారిలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు బయటకు పోతాయి. ఎప్పుడైతే అవి బయటకు పోయాయో మీ బిడ్డలు, మీ కుమారులు, మీ భర్తలు, మీ రక్త సంబంధులు అందరూ కూడా ఏమవుతారు? అప్పుడు మామూలు మనుషులు అవుతారు. వాళ్ళకి తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఎలా ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది, ఎలా బ్రతకాలో తెలుస్తుంది, ఎవరితో ఎలా తిరగాలో తిరగకూడదో తెలుస్తుంది, ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళకూడదో తెలుస్తుంది, ఏ పని చేయాలో తెలుస్తుంది, ఏ పని చేయకూడదో తెలుస్తుంది, ఏది ముట్టాలో ఏది ముట్టకూడదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో, ఏది చూడాలో ఏది చూడకూడదో, ఏది వినాలో ఏది వినకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఏది నోట్లోకి పంపాలో ఏది పంపకూడదో, ఏది ఆలోచించాలో ఏది ఆలోచించకూడదో తెలియాలంటే వారు ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి రాగలిగితే వారిలో ఉన్నటువంటి చీకటి పోతుంది. వారిని యేసయ్య తన వాక్యమనే వెలుగుతో వారి జీవితాలను దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్తే హల్లెలూయా. ఆ బిడ్డను తీసుకుని తండ్రి వచ్చాడు కాబట్టి బిడ్డను బ్రతికించుకున్నాడు. బిడ్డను దురాత్మల బానిసత్వం నుంచి ఆ కుమారుణ్ణి కాపాడుకున్నాడు. అతడే బాగుపడతాడులే, అతడే ఉంటాడు అనుకుని వదిలేస్తే ఆ కుమారుడి పరిస్థితి ఏమైపోను. కానీ ఆ కుమారుడు మరి ఏమండి అపవిత్రాత్మ అతనిలో ఉంది కాబట్టి రానని కూడా చేస్తాడు, మొండుకెత్తుతాడు. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి చీకటి రానివ్వదు. కానీ మరి మొత్తం మీద ఎలా తీసుకొచ్చాడు? ఆ దురాత్మ బయటికి వెళ్ళిపోవడం ద్వారా ఆ బిడ్డ ప్రాణాన్ని ఏం చేస్తాడు? ఇప్పుడు కాపాడుకున్నాడు. ఆ దురాత్మ ఎప్పుడు పట్టుకుందంటే అతనికి బాల్యము నుండి చిన్న వయసులోంచి ఆ బిడ్డను పట్టుకుంది. తండ్రి దగ్గరికి ఎవడి ప్రభు దగ్గరికి రావటం ద్వారా ఆ బిడ్డను రక్షించుకున్నాడు. మరి ఈరోజు నీ కుటుంబాన్ని రక్షించుకోవలసిన బాధ్యత నీకు లేదా? ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రియులారా, ఎంత అపాయకరమైన దినాల్లో, భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో మనకు కనబడుతున్నాయి. అందుకనే ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, మీ భక్తిని కాపాడుకోండి. మీ భక్తిని మీ కుటుంబాల్లో మీ బిడ్డల్లోనికి వ్యాపింప చేయండి, మీ రక్త సంబంధుల్లోకి వ్యాపింప చేయండి, మీ బంధువుల్లోనికి వ్యాపింప చేయండి. ఆ రకంగా ప్రభు యొక్క మహిమ వాళ్ళలో ప్రభావితం చేయండి. దాని ద్వారా నీ కుటుంబాలు దీవించబడతాయి. ఈ బిడ్డ వచ్చాడు, దెయ్యాన్ని వదలగొట్టారు. ఏమండి అతడు చనిపోయినట్లు కింద పడిపోతే అందరూ చనిపోయాడు అనుకున్నారు. కానీ చెయ్యి పట్టుకుంటే అతడు మళ్ళీ తిరిగి నిలబడ్డాడు. ఇప్పుడు ఆ తండ్రికి ఎంత సంతోషం. చిన్నప్పటి నుంచి అంత సంతోషం తన జీవితంలో ఎప్పుడైనా చూశాడా? లేదు. చిన్నప్పటి నుంచి ఆ బిడ్డను కాసుకోవడమే. ఏమో ఏ నీళ్ళలో పడిపోతాడో, ఏ అగ్నిలో పడిపోతాడో, నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఏమైపోతాడో భయం. ఆ బిడ్డను అలా కాపాడుకుంటూ వచ్చాడు.
ఈయన పనిపాట్లు మానేసి, ఏదైనా ప్రయాణాలు ఉంటే మానేసుకుని, కార్యక్రమాలు మానేసుకుని, ఏమండి ఎవరో ఒకరు ఆ బిడ్డను ఏం చేస్తున్నారు? బిడ్డను కాచుకోవడమే. ఈరోజు కాల కుటుంబాల్లో అదే పరిస్థితి. ఆ బిడ్డ రాలేదనుకోండి, ఎక్కడున్నాడు వీడు, ఎక్కడికి పోయాడు, ఇంకా రాలేదు, 12 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది, ఇంకా రాలేదేటి, నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? ఆడు వచ్చినప్పుడు మంచిగా వస్తాడా, లేకపోతే తాగేసి వస్తాడా, లేకపోతే ఏదైనా గొడవ తెస్తాడా? అన్నదమ్ముల గురించి అదో భయం, అక్క చెల్లెల గురించి భయం, అల్లుళ్ళ గురించి భయం. నా అల్లుడు ఎక్కడున్నాడు, ఏ సెంటర్లో ఉన్నాడు, ఏదైనా గొడవ తెస్తున్నాడా, మామూలుగా ఉన్నాడా? నా కొడుకు ఎక్కడున్నాడు, ఏ సెంటర్లో ఉన్నాడు, ఎవరి దగ్గర ఉన్నాడు, ఏ మూకలో ఉన్నాడు, ఏ గుంపులో ఉన్నాడు? తాగేశాడా, ఏదైనా గొడవ కన్నా తెస్తున్నాడా? ఒకవేళ గొడవ తెస్తే ఏటి పరిస్థితి? అవతల వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు అవతల వాళ్ళని ఎదుర్కోవడానికి ఎంతమందిని పోగేయాలి? ఇప్పుడు మనం ఎంత అవసరమా నీకు? ఈ టెన్షన్ ఉంటే మనిషి ఎక్కువ కాలం బ్రతకగలడా? పగలు రాత్రులు ఇదే టెన్షన్తో మానవుడు జీవిస్తే ఎక్కువ కాలం బ్రతకగలరా? దానికి కారణం వాళ్ళు చీకటడేసరికి ఇంటికి రావట్లేదంటే దానికి కారణం వాళ్ళు ఉన్నటువంటి దురాత్మల వారిని తిప్పుతున్నాయి. ఆ దురాత్మలు పోతేనే కానీ వాళ్ళు కుదుట్లోకి రారు. భార్య మీద, బిడ్డల మీద ఉండదు, సంసారం మీద ఉండదు, కుటుంబాల మీద ఉండదు, రక్త సంబంధం మీద ఉండదు, ప్రేమలు ఉండవు, బంధుత్వాలు ఉండవు, ఏముండవు వాళ్ళకి. ఆ దురాత్మలు ఉన్నంతకాలం అలా తిరుగుతూనే ఉంటారు. అందుకనే ఆ దురాత్మలు వారిలోంచి బయటకు పోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని గ్రహించాలి. ఆ గ్రహించినప్పుడే ఆ వాక్యమే వారి జీవితాలను మారుస్తుంది. ఆ వాక్యమే వారిలో ఉన్నటువంటి చీకటిని తొలగిస్తుంది. ఆ వాక్యమే వారి జీవితంలో వెలుగును నింపుతుంది. అటువంటి కృప మాకు కావాలి ప్రభువా, అటువంటి ధన్యత మాకు కావాలి అన్నవారు ఈ రాత్రి మీ ప్రార్థన చేయండి. లేచి నిలబడదాం దయచేసి. ఈ రాత్రి ఒక మంచి ప్రార్థన చేద్దాం. దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, మాకు కూడా విశ్వాసం కావాలి. ఆ తండ్రికి ఉన్న విశ్వాసం మాకు కావాలి. తండ్రికి ఉన్నటువంటి గురి, తండ్రికి ఉన్నటువంటి నమ్మకం, తండ్రికి ఉన్నటువంటి ఆసక్తి. యేసయ్య దగ్గరికి వెళితే నా కుమారుడు బ్రతుకుతాడు. యేసయ్య దగ్గరికి ఆ బిడ్డను తీసుకెళ్తే చేతులెత్తి ప్రార్థన చేయండి. కండ్లు మూసుకుని ప్రతి ఒక్కరు చేతులెత్తి ప్రార్థన చేయండి. చిన్నపిల్లలు, పెద్దవారు, మధ్య వయసులో ఉన్నవారు, యవనస్తులు అందరూ, వెనకాల ఉన్నవారు, బయట ఉన్నవారు అందరూ ప్రార్థన చేయాలి. మౌనంగా ఉండకూడదు. దేవుని స్తుతించండి. ఒకవేళ యేసయ్య సన్నిధికి వచ్చి కూడా మీకు ఇంకా నమ్మకం లేదేమో, దేవుని సన్నిధికి వచ్చి కూడా ఒక స్థిరమైన నమ్మకం మీలో ఇంకా లేదేమో, ఈ సమస్య పోదేమో, ఈ కష్టాలు పోవేమో, ఈ బాధలు పోవేమో, ఈ వ్యాధులు పోవేమో, ఈ అవసరాలు తీరవేమో, మనం అనుకున్న కార్యాలు జరగవేమో. నువ్వు ఆ అపనమ్మకంతో ఉన్నంత కాలం ఏ కార్యం కూడా జరగదు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసములకు వస్తావో, ఎప్పుడైతే లోతైన అనుభవంలోకి వస్తావో, ఎప్పుడైతే పరిపూర్ణమైన మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ప్రభుని ఆరాధించి ఒక మారు మనసు కలిగిన జీవితాన్ని జీవిస్తావో, అప్పుడే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్యా, నీ మాటను నమ్ముతున్నాను తండ్రి, నీ మాట మీద నేను ఆధారపడుతున్నానయ్యా, నీ మాటను నేను గ్రహిస్తున్నాను, నీ మాట యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నీ మాట మీద నేను ఆధారపడి ఉన్నాను. హల్లెలూయా. స్వరమెత్తాలి, స్వరమెత్తి ప్రార్థన చేయాలి. స్వరాన్ని దాచుకోకండి. ప్రభు దగ్గర స్వరం దాచుకోకండి, బలం దాచుకోకండి. బలం కానీ, స్వరం కానీ, దేవుడిచ్చిన జ్ఞానం కానీ ఏది దాయకూడదు. దేవుడు మనకిచ్చింది దేవుని కొరకు ఉపయోగించాలి. మనకి దేవుడు ఏమైతే ఇచ్చాడో దానిని ప్రభు కొరకు ఉపయోగించాలంతే. దాయకండి. పనిలో నీ బలం దాస్తే నువ్వు పని చేయగలవా? వ్యాపారంలో నీ బలం దాస్తే వ్యాపారం చేయగలవా? చేలోకి వెళ్ళినప్పుడు నీ బలం దాచుకుంటే చేలో పని చేయగలవా? పశువుల దగ్గర నీ బలం దాచుకుంటే పశువుల్ని అభివృద్ధి చేయగలవా? ఉద్యోగంలో నీ బలం దాచుకుంటే ఉద్యోగం చేయగలవా? చదువులో నీ బలాన్ని దాచుకుంటే నువ్వు చదవగలవా? మరి ఇక్కడ దేవుని దగ్గర ఎందుకు దాస్తున్నావు?
గాయకు స్వరమెత్తి ప్రభుని స్తుతించు. స్వరమెత్తి ప్రభుని స్తుతిస్తే నీ జీవితంలో ఈ రాత్రి దేవుడు తన కృపను కుమ్మరించబోతున్నాడు. తన అద్భుతమైన సంకల్పాన్ని, తన అద్భుతమైన ప్రణాళిక, ఆలోచన నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నాతో మాట్లాడు తండ్రి, నన్ను దర్శించయ్యా. చాలా మంది ఇంకా నిశ్శబ్దం, వెనకాల చాలా మంది నిశ్శబ్దంగా ప్రభుని స్తుతించండి. దురాత్మలు ఆవరించాయి. వాటిని అవి బయటకు పోతేనే కానీ వాళ్ళు స్థిరపడరు. దురాత్మలు పోవాలి బయటికి. అవి తిప్పుతున్నాయి, వాళ్ళని తిప్పుతున్నాయి. వాళ్ళ గురించి మీకు టెన్షన్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వెళ్ళారు, ఎలాగ వస్తారు, మంచిగా వస్తారా, ఏదైనా దెబ్బలాట తెస్తారా? దెబ్బలాట తెస్తే ఆ దెబ్బలాట ఎలా ఎదుర్కోవాలి, ఆ దెబ్బలాటకి ఎంతమందిని పోగేయాలి? ఎంత టెన్షన్ అవసరమా? ఎంత టెన్షన్ నీకు అవసరమా? ఎంత టెన్షన్ ఉంటే నువ్వు బ్రతకగలవా? నీకు ఆరోగ్యం ఉంటుందా? ఎంత టెన్షన్తో, ఎంత ఒత్తిడి, ఎంత భయం, ఎంత అధైర్యంతో నువ్వు బ్రతికితే నీకు ఆరోగ్యం ఉంటుందా? ప్రశాంతత ఉంటుందా? ఎక్కువ కాలం నువ్వు బ్రతకగలవా? టెన్షన్తో నన్ను బ్రతకడానికి ఇష్టపడుతున్నావు, కానీ ఆ దురాత్మలు పోగొట్టే స్థలానికి నువ్వు తీసుకువెళ్ళకపోతున్నావు. టెన్షన్తో జీవితాంతం బ్రతికి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు తప్ప నీ కుటుంబాన్ని సరిచేసుకోలేకపోతున్నావు. ఎక్కడ జరుగుతుంది తప్పు? ఎక్కడ జరుగుతుంది పొరపాటు? ఎక్కడుంది లోపం? తల్లిదండ్రుల్లో లోపమా? బిడ్డల్లో లోపమా? పెంపకంలో లోపమా? ఎక్కడ లోపము జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించే ప్రియ సంగమా, సహోదరి. రాజుకు నమ్మకం ఉంది. దానియేలు పూజించే దేవుడు, దానియేలు అనుదినము తప్పక సేవించే దేవుడు దానియేలును సింహాల నోటిలో పడిపోకుండా తప్పిస్తాడని గట్టి నమ్మకము రాజుకుంది. ఈ రాత్రి దేవుని సన్నిధికి వస్తున్న నీకు ఆ నమ్మకం ఉందా? దేవుని సన్నిధికి వస్తున్న నీకు అటువంటి నమ్మకం ఉందా? నా దేవుడు నా చింతలు తీర్చి, నా సమస్యలు తీర్చి, నా కన్నీటిని తుడిచి, నా బిడ్డలను, నా కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు అనేటువంటి ఒక మంచి స్థిరమైన విశ్వాసం నీకుందా? ఆలోచన చేద్దాం. ప్రభు వైపు చూద్దాం. బ్రతకాలనందయ్యా, బ్రతికించు యేసయ్యా. బ్రతికించు యేసయ్యా. ఎవరు జీవితాలు విచ్ఛిన్నమైపోకూడదు, ఎవరి బ్రతుకులు తెల్లారిపోకూడదు, ఎవరి బ్రతుకులు అనుకోని రీతిగా ముగించకూడదు. నీవెంతకాలం ఆయుష్ ఇచ్చావు, ఆయుష్కాలం బ్రతకాలి తండ్రి. ఆయుష్కాలంలో బ్రతకాలి. వారి జీవిత దినాలు పరిపూర్ణముగా జీవించాలి. ప్రతి ఒక్కరూ పిల్ల పాపలతో వర్ధిల్లాలి. అన్ని విధాలుగా ఫలించాలి, విస్తరించాలి, ఆశీర్వదించబడాలి. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ముందున్న వాళ్ళు అల్లు చెప్పండి, హల్లెలూయా. యుద్ధములో ముందున్న వాళ్ళు అలాగుంటే శత్రువు మనల్ని జయిస్తాడు. నీరసంగా ఉన్న వాళ్ళు ఉండకూడదు యుద్ధంలో. హుషారుగా ఉన్న వాళ్ళు ముందు ఉండాలి. యుద్ధ నేర్పరితనం కలిగిన వాళ్ళు ముందు ఉండాలి. యుద్ధం చేసే వాళ్ళు ముందు నిలబడితేనే యుద్ధం జరుగుతుంది. ముందు నిలబడినోడు సోమరితనంగా మత్తు మగతుతో ఉంటే యుద్ధము అవతల చేతిలో మనం ఓడిపోవాలి. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలువాలని ఉన్నా నిలువలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా, బ్రతకాలని ఉన్నా
ఒక్కరు పాడాలి స్వరమెత్తి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని స్వరమెత్తి పాడాలి, చప్పట్లతో దేవుని స్తుతించాలి. కాపరిలేని గొర్రెనైతి కాటికి నే చేరువైతి, కావలి లేని తోటనైతి కారడవిగా నే మారితి, గూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఏకాకినైతి, గూడు చెదరిన గువ్వనైతి గుండె పగిలిన ఏకాకినైతి, గుండె దిగులుగా ఉందయా గూడు చేర్చుమో యేసయ్యా. ఆమేన్. గుండె దిగులుగా పాడాలి, స్వరాలు పెంచాలి, స్వరాలు పెంచాలి, చప్పట్లతో ప్రభుని మహిమపరచాలి. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా. యేసయ్యా. Yes Lord, yes Lord. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. Wonderful Jesus, wonderful Jesus. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం. ఆయాశలే అడియాశలై అడుగంటేనే నా జీవితము శోధనల బడిలో తొట్టెల్లినే నా పయనం, చుక్కాని లేని నావనైతి గమ్యము తెలియక అల్లాడుచుండి, చుక్కాని లేని యేసయ్యా అల్లాడుచుండి, గుడి చేర్చుమో యేసయ్యా. గుండె గుడిలోనే ఉండయా గుడి చేర్చుమో యేసయ్యా, గుండె గుడిలోనే ఉండయా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా. గూడు చెదరిన గువ్వనైతి గమ్యము తెలియక అల్లాడుచుండి, గూడు చెదరిన గువ్వనైతి గమ్యము తెలియక అల్లాడుచుండి, దిగులుగా ఉందయా గూడు చేర్చుమో యేసయ్యా, గుండె దిగులుగా ఉందయా గూడు చేర్చుమో యేసయ్యా. గూడు చెదరిన గువ్వనైతి గమ్యము అల్లాడుచుండి, గూడు చెదరిన గువ్వనైతి గమ్యము తెలియక అల్లాడుచుండి, గుండె దిగులుగా ఉందయా గూడు చేర్చుమో యేసయ్యా, గుండె దిగులుగా ఉందయా గూడు చేర్చుమో యేసయ్యా, గుండె
జీవితాలు ఏమవుతాయనో, పరిస్థితులు ఏమవుతాయని గుండె దిగులుగా ఉంది ప్రభువా. మా జీవితాలు దిగులుగా ఉన్నాయి, మా గుండె దిగులుగా ఉంది. అయ్యో, మా కుటుంబాలు ఏమవుతాయి, మా బ్రతుకులు ఏమవుతాయి, మా జీవితాలు ఏమవుతాయని ఒక చింత, వేదన మమ్మల్ని వెంటాడుతూ ఉంది. చేర్చుమో యేసయ్యా, గుండె దిగులుగా ఉందయా, చేర్చుమో యేసయ్యా, 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 చేర్చుమో యేసయ్యా, గుండె దిగులుగా ఉందయా, చేర్చుమో యేసయ్యా, యేసయ్యా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత ప్రభావములు, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు, నీకే ఘనత ప్రభావములు, నీకే కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ధైర్యం పొందాలి, ప్రతి ఒక్కరూ ధైర్యపరచబడాలి, ప్రతి ఒక్కరూ అయ్యా సంతోషముగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ప్రతి ఒక్కరూ బలపడాలి, ప్రతి ఒక్కరూ స్థిరపడాలి, ప్రతి ఒక్కరూ శక్తిని పొందాలి, ప్రతి ఒక్కరూ దీవించబడాలి. యేసయ్యా, గ్లోరీ, హల్లెలూయా. మహిమ నీకే, ఘనత మీకే, ప్రభావములు మీకే. యుగాలు మారిన, తరాలు మారిన, మారిన వాడా మీకు స్తోత్రం, మార్పు లేని వాడానికి స్తోత్రం. అయ్యా, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడానికి స్తోత్రం, వారి గాయములు కట్టువాడానికి స్తోత్రం. మా దీపము వెలిగించువాడానికి స్తోత్రం, మా దీపముని వెలిగించువాడానికి స్తోత్రం. ఎంతమంది గుండెలు అధైర్యం, బిడ్డల జీవితాలు ఏమైపోతాయో, కుమారుల జీవితం ఏమవుతుందో, భర్త జీవితం ఏమవుతుందో, ఈ అల్లుడు జీవితం ఏమవుతుందో. అల్లుడు మారుతాడా? అల్లుడు మారుతాడా? అల్లుడు జీవితం మారుతుందా? నా కుమారుడు జీవితం మారుతుందా? నా అల్లుడు మారుతాడా? కుమారులు మారుతారా? నా భర్త మారుతాడా? అన్నదమ్ములు మారుతారా? అక్క చెల్లెలు మారుతారా? నా బంధువులు, నా స్నేహితులు, నా కుటుంబం, అయ్యో ఏమైపోతారు వీళ్ళు? వీళ్ళలో ఇంకా మార్పు లేదు, మారు మనసు లేదు, దేవుని పట్ల పశ్చాత్తాపం లేదు, దేవుని సన్నిధికి వచ్చే అలవాటు లేదు, దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించే జీవితాలు లేవు. లోకములో తిరుగుతున్నారు, లోకములో తిరుగుతున్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని లోకములో తిరుగుతున్నారు. అయ్యో, నా బిడ్డల జీవితం ఏమవుతుంది? నా పిల్లల జీవితం ఏమవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? వాళ్ళ బ్రతుకేమిటి? నేనుండగా వాళ్ళు ప్రయోజకులు అవుతారా? నేనుండగా వారి ప్రయోజకులు అవుతారా? నేనుండగా వారి ప్రయోజకులు అవడం నేను చూస్తానా? ఈ సందేహం నిన్ను వెంటాడుతుందేమో, ఈ చింత నిన్ను వెంటాడుతుందేమో, ఈ యొక్క బాధ నిన్ను తరుముతుందేమో. ఏమైపోతావు ఈ పరిస్థితుల్లో? నా భర్త జీవితం ఏమైపోతావు? నా భర్త జీవితం ఏమవుతుందో? ఆ అలవాట్లోంచి, ఆ వ్యసనాల్లోంచి, ఆ స్నేహాల్లోంచి బయటికి రాలేకపోతున్నాడు. ఆ పాపిష్టి అలవాట్లోంచి, వ్యసనాల్లోంచి, స్నేహాల్లోంచి బయటికి రాలేకపోతున్నాడు. నా భర్త జీవితం ఏమవుతుందో? నా కుమారుడు కూడా ఆ పాపిష్టి అలవాట్లోంచి, స్నేహాల్లోంచి బయటికి రాలేకపోతున్నాడు. నా కుమారుడు భవిష్యత్తు ఏమవుతుందో? నా అల్లుడు కూడా ఆ పాపములలో, ఆ పాపములో తిరుగుతున్నాడు అల్లుడు. ఆ అల్లుడు జీవితం ఏమవుతుందో? అన్నదమ్ముల జీవితాలు ఏమవుతాయో, అక్క చెల్లుడి జీవితాలు ఏమవుతాయో, రక్త సంబంధుల జీవితాలు ఏమవుతాయో, స్నేహితుల జీవితాలు ఏమవుతాయో. అయ్యో, ఎంత చెప్పినా వాళ్ళు వింటలేదు, ఎంత చెప్పినా వింటలేదు.
ఈరోజు తల్లిదండ్రులు పొరపాటు చేశారా? పెంపకంలో పొరపాట, తల్లిదండ్రుల్లో పొరపాట. ఎక్కడ పొరపాటు జరిగింది? ఎక్కడ తప్పు జరిగింది? వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాలు అలాగ తయారవడానికి కారకులు ఎవరు? చిన్ననాటి నుండి వాళ్ళు చేసిన తప్పులు సమర్థించిన కారణాలు బట్టి వాళ్ళు తయారయ్యారా? చిన్నప్పటి నుంచి వాళ్ళు వంచేలాగా వంచకుండా, వాళ్ళు చేసే ప్రతి పొరపాటు తప్పులు ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా, వాళ్ళు చేసే పొరపాట్లు కప్పెట్టడం ద్వారా, సమర్థించడం ద్వారా వాళ్ళు ఈరోజు ఆ స్థితికి వచ్చారేమో. వారి పొరపాట్లు కప్పెట్టి, వాళ్ళ అతిక్రమాలు కప్పెట్టి, బుద్ధి చెప్పవలసిన సమయంలో బుద్ధి చెప్పకుండా, ఖండించవలసిన సమయంలో ఖండించకుండా, జ్ఞానము కలిగే మాటలు చెప్పకుండా, ఆలోచన కలిగే మాటలు చెప్పకుండా, వాళ్ళు తప్పులు కప్పెట్టి, ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా, ఎలాగ తిరిగినా, ఎలాగ జీవించినా, ఎవరితో తిరిగినా, ఎవరితో తప్పు చేసినా, ఎవరితో సహవాసం చేసినా, ఏ అలవాటుల్లో, ఏ చెడు అలవాటులో పడిపోయినా మనం పట్టించుకోకపోవడం తప్ప, వాళ్ళు బుద్ధి చెప్పకపోవడం తప్ప, వాళ్ళని ఖండించకపోవడం తప్ప. ఎక్కడ తప్పు జరిగింది? తల్లిదండ్రుల తప్పు జరిగిందా? పెంపకంలో తప్పు జరిగిందా? ఆ తండ్రి కొడుకుని తీసుకొచ్చాడు కాబట్టి కొడుకుని కాపాడుకున్నాడు. ఆ తండ్రి ఆ కొడుకుని తీసుకొచ్చాడు కాబట్టి యేసయ్యకు కొడుకును రక్షించుకున్నాడు. ఆ కొడుకుని ప్రభు దగ్గరికి తీసుకురాకపోతే ఆ కొడుకుని రక్షించుకోలేడు. కొడుకు ఇప్పుడు ఆరోగ్యముగా ఉన్నాడు. నేలలో పడవలసిన పని లేదు, అగ్నిలో పడవలసిన పని లేదు. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి దురాత్మను నా ప్రభు వదలగొట్టారు. కుమారుల్లో ఉన్నటువంటి ఆ చెవిటి దయ్యాన్ని, మూగ దయ్యాన్ని ప్రభు వదలగొట్టారు. ఇప్పుడు కుమారుడి విషయంలో తండ్రికి భయం లేదు. ఎక్కడికి వెళ్ళినా నా కొడుకు క్షేమంగా ఉంటాడు, ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడు, క్షేమంగా ఇంటికి వస్తాడు. అంతేకాదు, నా కుమారుడి విషయంలో చింతించవలసిన పని లేదు. ఎందుకంటే అతనిలో ఉన్న బలహీనత బయటకు పోయింది, అతనిలో ఉన్న దురాత్మ బయటకు పోయింది. ఇన్నాళ్ళైతే నీళ్ళలో పడుతాడేమో, అగ్నిలో పడిపోతాడేమో, పడిపోతే ఏమైపోతాడో, చనిపోతాడేమో. నేను కానీ చూడకపోతే, ఒకవేళ ఎవరైనా చూడకపోతే బిడ్డ ఏమైపోతాడేమో అని పని పాట మానేసి ఆ బిడ్డను కాచుకోవడం సరిపోయింది. చిన్నప్పటి నుంచి సంతోషం లేదు ఆ బిడ్డ విషయంలో. బిడ్డ పుట్టాడంటే సంతోషం, ఎదుగుతుంటే సంతోషం కలగాలి. ఆ బిడ్డ ప్రయోజకుడు అవుతే తల్లిదండ్రులకు ఇంకా సంతోషం కలగాలి. ఏది ఆ బిడ్డ విషయంలో సంతోషం? ఎదుగుదల ఉంటే ఉండొచ్చేమో కానీ ఆ బిడ్డ విషయంలో ఆరోగ్యమేది, ఆ బిడ్డ విషయంలో తండ్రికి సుఖమేది, ఆ బిడ్డ విషయంలో తల్లికి సంతోషమేది. తండ్రి ఎక్కడికైనా వెళ్తే తల్లి కాచుకోవాలి, తండ్రి ఎక్కడికైనా వెళ్తే తల్లి కాపాడుకోవాలి. ఆ బిడ్డను కూడా తిరగాలి, ఆ బిడ్డ కూడా తిరగాలి. తల్లి ఒకవేళ తల్లి ఇంటి పని చేసుకుంటే తండ్రి చూసుకోవాలి ఆ బిడ్డను, లేకపోతే కొడుకు ఏమైపోతాడు. అలాగా కాపాడుకుంటూ వచ్చి చివరికి ఏం చేశారు చెప్పన? ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఈరోజు నువ్వు ఎంతకాలం అలాగా నడిపిస్తావు? ఎంతకాలం? వాళ్ళు త్వరగా రాకపోతే భయం, టెన్షన్. ఎక్కడున్నారు? వాళ్ళు మాట్లాడికాడే వాళ్ళతో ఎవరు మాట్లాడుతున్నారు? ఏ గుంపులో ఉన్నాడు నా కొడుకు? ఏ గుంపులో ఉన్నాడు నా కొడుకు? నా భర్త ఎవరి పక్కన కూర్చున్నాడు? నా భర్త ఎవరితో వెళ్ళాడు బండి మీద? నా భర్త ఏ గుంపులో కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? నా కొడుకు ఎక్కడ నిలబడ్డాడు? అక్కడ సమాధానం ఉందా? అక్కడ ఏమైనా గొడవ పడుతున్నారా? ఏదైనా గొడవ తెస్తే ఏంటి పరిస్థితి? ఎవరినన్నా ఏదైనా సమస్య తెస్తే ఎలాగా? మళ్ళీ ఆ గొడవ తీర్చుకోవడం ఎలాగా? మళ్ళీ ఎంతమందిని పోగేయాలి? వాళ్ళకి ఎంతమందికి పెట్టుబడి పెట్టాలి? మా అల్లుడు ఎక్కడున్నాడు? మంచిగా ఉన్నాడా? ఏదైనా గొడవ తెస్తున్నాడా? ఇదే కదా నీ జీవితంలో టెన్షన్. ఆ టెన్షన్తోనే కదా నీ ఆరోగ్యం పాడైపోయింది. ఆ టెన్షన్తోనే కదా నీ యొక్క మంచి ఆరోగ్యం ఈరోజు బలహీనమైపోయింది.
ఒకసారి ఆలోచించి, ఆ దురాత్మలు పోవాలంటే లోకంలో ఉంటే పోవు, ఇంటికాడ ఉంటే పోవు, ఈదిలో ఉంటే పోవు, అక్కడికక్కడ తిరిగితే పోవు. దేవుని వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం దగ్గరికి రాగలిగితే ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఎందుకో చెప్పన, పాడైపోతున్న జీవితాలను బాగు చేయడానికి, చెదిరిపోతున్నటువంటి జీవితాలను బాగు చేయడానికి, విచ్ఛిన్నమైపోతున్న జీవితాలను వాక్యముతో కట్టడానికి ఈ రాత్రి ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, మీరు నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను, సమాధానం ఇస్తాను, సంతోషం ఇస్తాను, స్వస్థతనిస్తాను, ఆరోగ్యం ఇస్తాను, సమృద్ధినిస్తాను, మీ జీవితాలకు మంచి భవిష్యత్తునిస్తాను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాను, మిమ్మలను ఆధ్యాత్మికంగా నిత్య జీవానికి సిద్ధపరుస్తాను. బ్రతికించుమో యేసయ్యా, దరిచేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా, దరిచేర్చుమో నన్నయ్యా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల మా తండ్రి, ఈ రాత్రి ఎంతమంది ఈ యొక్క 8వ రోజు ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఎంతమంది పాలు పంపులు పొంది మిమ్మల్ని స్తుతిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరితో ఏ విధంగా సూటిగా మాట్లాడారో ఆ మాటలను విని విడిచిపెట్టకుండా హృదయం భద్రం చేసుకుని, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడావు. ఆ తండ్రి కొడుకుని తీసుకొచ్చాడు కాబట్టి కొడుకుని కాపాడుకోగలిగాడు. నేను యేసయ్య దగ్గరికి నా కొడుకుని తీసుకెళ్తాం పెట్టి అనుకుంటే కొడుకు ప్రాణాలతో ఉండేవాడు కాదు. రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు, కొడుకులో ఉన్నటువంటి ఆనందాన్ని చూడగలుగుతున్నాడు. ఈరోజు అదే నిశ్చయతని బిడ్డలకు ఇవ్వండి. అప్పుడే వారం రోజుల పైన కోటాలు జరుగుతున్నాయి, కానీ ఒక రాత్రి రాలేని కొడుకులు ఉన్నారు, ఒక రాత్రి రాలేని భర్తలు ఉన్నారు, ఒక రాత్రి రాలేని అల్లుళ్ళు ఉన్నారు, ఒక రాత్రి రాలేని పురుషులు ఉన్నారు, ఒక రాత్రి కూడా రాలేని స్త్రీలు ఉన్నారు. అది క్రమమైన భక్తి కాదు, క్రమమైన భక్తి కాదు. ఈ క్రమము లేని భక్తి మేము చేయడం ద్వారా అది మాకు నష్టం, మాకు నష్టం. ప్రతి ఒక్కరితో మాట్లాడి సమయం ఇస్తున్నావు, అవకాశం ఇస్తున్నావు, అవకాశం ఇస్తున్నావు. చాలామందికి తెలియదు. ఇన్ని రోజులు కోటాలు కావాలా, ఇన్ని రోజులు పెట్టాలా? 2 రోజులు పెట్టుకుంటే సరిపోదా? 2 రోజులు కాదు, 2 రోజులు కాదు. అవకాశం మనిషికి, ఈ కోడికలు మనిషికి అవకాశం. ఈ కోడికలను మానవుడు ఉపయోగించుకోగలిగితే రాబోయే ఉగ్రత నుండి తప్పించుకుంటాడు. ఈ కూటాలు ఉపయోగించుకోగలిగితే రాబోయే శ్రమ నుండి తప్పించుకుంటాడు. ఈ కూటాల్లో పాలు పంపులు పొందగలిగితే రాబోయే ఆ భయంకరమైన ఆపద నుండి తప్పించుకోగలుగుతాడు. ఆ ఉగ్రత నుండి తప్పించబడాలని కోటాలు, ఆ శ్రమ నుండి తప్పించబడాలని కోటాలు, ఆ శిక్ష నుండి తప్పించబడాలని కోటాలు. అందుకని సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడు మనకు దేవుని శక్తి. ప్రతి ఒక్కరిని దర్శించి, కుటుంబాలను దర్శించండి, బిడ్డలను దర్శించండి. ఈ అవకాశాలు ఎవరైతే జారి పెట్టుకుంటున్నారో, దుర్వినియోగం చేసుకుంటున్నారో, వినియోగించుకోవలసిన సమయాలు వినియోగించుకోకుండా దాటపెట్టుకుని ఎవరైతే జీవిస్తున్నారో వారందరితో మాట్లాడి నీ వైపుకు ప్రతి ఒక్కరిని తిప్పమని, గ్రామాలు, దేశాలు, పట్టణాలు, మండలాలు, ప్రపంచాలు అన్నీ కూడా మీ వైపుకు తిరగాలి. కడవరి దినాల్లో ప్రతి మోకాలిని సన్నిధిలో వంగాలి, ప్రతి నాలుకని స్తుతించాలి. నీకు స్తోత్రం, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, అయ్యా రేపు ఉదయకాల ప్రార్థనలు మీరు మాతో ఉండమని, అయ్యా మమ్మల్ని అందరినీ బలపరచమని, దీవించమని,
క్రమం తప్పకుండా వస్తున్న పురుషులను స్త్రీలను ప్రత్యేకమైన దీవెనతో నింపమని, రాలేని వారిని కూడా సమకూర్చమని, చీకటి అంధకార దురాత్మ శక్తులను అపవాది క్రియలను లయపరచమని, ఈ ప్రార్థన ఆలకించి ప్రార్థన దేవునికి మార్చమని, ఈ ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని, ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ బిగ్గరగా ఆమేన్ ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మలోని సహవాసము, ఆదరణ సన్నిధి ఈ రాత్రి వాక్యమైన బిడ్డలకును, మీ కుటుంబాలకును, పరిచర్యకును, జరగబోతున్న కూడికలకును సదాకాలం ఆయన కృపా సన్నిధి సమాధానము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు, ప్రభు స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఉదయకాల ప్రార్థనలో కలుసుకుందాం. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.